హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శిల్పారెడ్డి. గత కొన్ని రోజులుగా సృష్టివర్మ జానీ మాస్టర్ కేసు మళ్ళీ తెరకెక్కిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే సృష్టివర్మ ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రకారం ఆమె తప్పని కొంతమంది, అలాగే జానీ మాస్టర్ దోషి అని మరికొంతమంది అంటున్నారు. అయితే ఈ గొడవ మధ్యలో అసలు యాంకర్ జాన్స్ ఎందుకు వచ్చినట్లు, సృష్టివర్మ వెనక అల్లు అర్జున్ ఎందుకు ఉన్నట్లు, ఆమెకు సంబంధించినటువంటి ఆడియో కాల్ లీక్ అవ్వడం జరిగింది. సో వీటన్నిటిని గురించి చర్చించడానికి ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నటువంటి ఆర్జే శేఖర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్ ఎలా ఉన్నారు? ఓకే సార్, రీసెంట్గా మీరైతే ఇంటర్వ్యూ చూశారు మన సృష్టివర్మది. సో ఆమె యొక్క ఇంటర్వ్యూలో చెప్పింది, సో ఏజ్ అడిగేసరికి నాకు 14-15 అని ఏజ్ విషయంలో తడబడింది. సో ఆమె ఏజ్ ఎందుకు అబద్ధం చెప్తున్నట్లు అనుకుంటున్నారా? అదే ఏజ్ ఇక్కడ తరబడ్డం, ఇంటర్వ్యూలో తరబడ్డం వేరు. అలాగే డీ జోడీ షోకి రావడానికి కూడా 18 నుంచి 24 ఏళ్ళ వాళ్ళే కావాలని చెప్పి అన్నప్పుడు మరి ఈఎంఐని ఎలా తప్పుడు ఇన్ఫర్మేషన్ పెట్టి తప్పుడు సర్టిఫికెట్లు పెట్టి వెళ్ళిందో తెలియదు. మరి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండేవాళ్ళు ఎవరన్నా ఏమనుకుంటారు, 18 ఏళ్ళు పైబడిన అమ్మాయిని అనుకుంటారు. సో వాళ్ళ అమ్మాయితో చేసిన డాన్సులు కావచ్చు, స్టెప్పులు కావచ్చు, అండ్ ప్రియమణి గారు చెప్పిన జడ్జిమెంట్లు కూడా చాలా సెడక్షన్ అనే వర్డ్ వాడడం అనేది మనం చూసాం. సో అంతా కూడా ఏ రేటెడ్ కంటెంట్ అన్నట్టుగానే మనకు అర్థమవుతుంది. సో ఏ రేటెడ్ కంటెంట్ని మైనర్ తోటి చేయించింది ఎవరు? డీ వాళ్ళ, లేకపోతే ఈ అమ్మాయి తనంతటి తన అబద్ధాలు చెప్పుకొని వెళ్ళిందా? ఒకవేళ అలా చెప్పుకొని వెళ్ళినా కూడా వాళ్ళ అమ్మ కూడా ప్రతిదానికి సపోర్ట్ చేస్తుంది కాబట్టి పేరెంట్స్దే రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ఒకవేళ మైనర్ తప్పులు చేసినా కూడా సో వాళ్ళ అమ్మగారు దగ్గరుండి ఏదో రకంగా మ్యానిపులేట్ చేసి తీసుకెళ్లారా? సో అటువంటివి చేసినప్పుడు మరి చిన్నపిల్లలు, అంటే చదువుకోవాల్సిన వయసులో ఉండాల్సిన పిల్లలు, వాళ్ళని ఇలా తలుపు బెలుకుల ప్రపంచంలోకి చేసి ఆ డబ్బులు, వాళ్ళు చెప్తారు కదా లగ్జరీ లైఫ్ ఎవరు కోరుకోరు, మేము కోరుకుంటాం అన్నాడు. లగ్జరీ లైఫ్ కోరుకుంటాం, కానీ బేసిక్గా ఓ డిగ్రీ చదువుకోవడం ఇవన్నీ చేయాలి. దానికోసం పణంగా పెట్టేసి, అంటే ముక్కుపచ్చలారిన చిన్నపిల్లల వయసును కూడా పణంగా పెట్టి అలా చేయించడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు కూడా ఒకవేళ కనుక డీ వాళ్ళు, నాకు తెలిసి ఈటీవీ చాలా స్ట్రిక్ట్, మనకు తెలుసు పద్ధతి అంటే ఈటీవీ అంటే పద్ధతి, అంత ఈజీగా వాళ్ళు చేయరు. సో వాళ్ళని కూడా ఎలా మోసం చేయగలిగారు అనేది వీళ్ళే చెప్పాలి. అవును. అయితే రీసెంట్గా అసలు ఈ యాంకర్ జాన్స్ ఎందుకు వచ్చినట్లు, అసలు ఈ గొడవ మధ్యలో అసలు యాంకర్ జాన్స్ ఎందుకు వచ్చింది సార్? మరి యాంకర్ ఝాన్సీ గారు ఈవిడ కంప్లైంట్ ఇచ్చారు కదా పాష్ కమిటీ, అవును, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్. సో ఎక్కడైనా సరే ప్రతి ఆఫీస్కి ఇది ఉండాలి, ఆ అమ్మాయిల సేఫ్టీ కోసం అది పెడతారు. అలా పెట్టినప్పుడు ఝాన్సీ గారు దానికి జడ్జిగా ఉండేది. ఓకే, యాక్చువల్లీ ఒకప్పుడు ఈ పాష్ అనేది ఇండస్ట్రీలో ఎవరికి తెలియదు, అది సామాన్యులు కూడా ఎవరికి తెలియదు. కేవలం మన జానీ మాస్టర్ కేసు వచ్చిన తర్వాతనే ఇది ఎక్కువ హైప్ అవుతుంది. ఎందుకని? అసలు మంచిదే, ఏదో రకంగా జనాలకు తెలియడం అనేది చాలా ఇంపార్టెంట్. పాష్ గురించి ప్రతి ఆర్గనైజేషన్లోనూ ఈ కమిటీ అనేది ఉండాలి. ఎవరన్నా సరే ఇట్లా అమ్మాయిలు వేధిస్తే, వాళ్ళకి అమ్మాయిలైనా సరే కొంతమంది అబ్బాయిలు కూడా వేధించే అమ్మాయిలు ఉంటారు. అవును. సో ఎవరికైనా సరే ఆ పాష్ కమిటీ అనేది వర్తిస్తుంది, నాట్ జస్ట్ ఫర్ గర్ల్స్. అంటే యాక్చువల్లీ ఇంతకుముందు ఇండస్ట్రీ, ఎప్పుడైనా కానీ ఇండస్ట్రీ అంటే ఒక కమిట్మెంట్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఎప్పుడు రియాక్ట్ అవ్వరు ఝాన్సీ గారు, ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు అని? అలా ఏం లేదు. ఇప్పుడు ఆవిడ దగ్గరికి వచ్చింది కేసు, ఆవిడ దగ్గరికి వచ్చింది కాబట్టి ఆవిడ తీర్పు చెప్పాలి, చెప్పింది. సో ఆ తీర్పు పైన ఆ తీర్పు పైన కాదు, ఆ తీర్పులో ఏముంది అంటే, సరే ఏదో ఈయన జానీ మాస్టర్ వెళ్ళి ఆవిడ తిట్టినట్టుగా ఏదో నిర్ధారణ అయింది. సో ఆవిడ కెరీర్కి ఈయన అడ్డంకిగా మారే ప్రమాదం ఉంది కాబట్టి ఆయన ప్రెసిడెంట్షిప్ నుంచి తొలగించాల్సిందిగా వాళ్ళు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇది ఈయన ఛాలెంజ్ చేశారు కోర్టులో. సో కోర్టు కొట్టేసింది. బేసికలీ ఏంటంటే జానీ మాస్టర్ ఏం ఛాలెంజ్ చేశారంటే, వీళ్ళకి ఏ రకమైన అథారిటీ లేదు మా మీద, వీళ్ళ పెత్తనం ఏంటి మా మీద అన్నట్టుగా ఆయన ఛాలెంజ్ చేశారు. కోర్టు కొట్టేసింది. అదే మేబీ ఆయన హైకోర్టుకి వెళ్తారు. చూడండి, మేబీ ఏమైనా అందరూ ఏమనుకుంటున్నారంటే ఝాన్సీ గారికి లేదంటే మన జానీ మాస్టర్కి ఇంతకుముందు ఏమైనా పాత పగలు ఉండడం వల్ల ఈ కేసుకి ఇలా ముడిపడిందని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు నిజమంటారు సార్? నాకు తెలిసి అలాంటివి ఏమి లేవు, అలాంటివి ఏమీ లేవు. అంటే మనకు తెలిసి ఝాన్సీ గారు ఒక ఫెమినిస్ట్గా ఆవిడ వాదనలు వినిపించడం, వాళ్ళ సినిమాలో క్యారెక్టర్లు కూడా ఇంచుమించు మహిళా స్ఫూర్తికి దగ్గరగా ఉంటుంటాయి. బట్ మేబీ ఆవిడ కొంచెం ప్రోయాక్టివ్గా ఆ జడ్జిమెంట్ రాగానే, ఇదిగో జడ్జిమెంట్ వచ్చింది మేము గెలిచామన్నట్టుగా పెట్టి ఒక సంబరం చేసుకోవడం ద్వారా ఏమైందంటే, ఓకే ఆవిడలో ఉన్న ఫెమినిస్ట్ బయటకు వచ్చారు, కానీ ఆవిడలో ఉన్న జడ్జి కొంచెం హుందాతనం, జనరల్గా తీర్పిచ్చిన తర్వాత జడ్జిగా ఉండాలి తప్ప సంబరాలు చేసుకోవాలనుకో. జడ్జి సంబరం చేసుకుంటే నీకు ముందుగానే ఇది కావాలని కోరుకున్నాం అనే డౌట్ వస్తుంది కదా, జనాలు ఆ కోణంలో చూడటం మొదలెట్టారు. యాక్చువల్లీ ఝాన్సీ గారు వెనక ఎవరైనా ఉండి ఇలా ఈ కథ నడిపిస్తున్నారు అన్నట్టు టాక్ నడుస్తుంది. అది అందరి నడుస్తుంది. మీకు ఈ రాజకీయం ఈ టాకులది ఏముందమ్మా, ఇప్పుడు దానికి ఏ రకమైనది, ఆ టాక్ని ఎండ్ చేయడానికి ఏమో మరి ఈవిడ వచ్చింది, నా వెనకాల ఎవరు లేరు,
నా వెనకాల అల్లు అర్జున్ లేరు, నా వెనకాల సుకుమార్ లేరు అని చెప్పడానికి ఆవిడ ఇంటర్వ్యూకి వచ్చారేమో డౌట్ కూడా అనిపించింది. ఓకే. మరి షష్ఠి వర్మ వెనక అల్లు అర్జున్ ఎందుకు ఉన్నట్లు? ఇదేమైనా రాజకీయం వెనక అసలు అల్లు అర్జున్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు ఆమెని? ఉన్నారా అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనం అందరం ఒక ఆఫీస్లో పనిచేసేవాళ్ళము. పని చేస్తున్నప్పుడు మీరు వెళ్ళి అన్న నాకు ఈ కష్టం వచ్చిందని చెప్పి మీరు చెప్పచ్చు. అలాగే ఈ అమ్మాయి పుష్ప 2లో చేసేటప్పుడు అల్లు అర్జున్ గారి దగ్గర, సుకుమార్ దగ్గర ఆవిడ బాధ వెళ్ళగక్కుని ఉండొచ్చు. కానీ ఆవిడ ఆ మాట కూడా చెప్పట్లేదు. ఆవిడ ఏం చెప్తుంది, నా ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ నేను దాన్ని ఏం చూడను, నేను ఏ రోజు కూడా వర్క్ అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు అని ఆవిడ చెప్తున్నారు. ఓకే. సో మరి అదే నిజమైతే వాళ్ళకి దీనికి ఏ రకమైన సంబంధం లేనట్టే. అయితే ఆవిడ చెప్తున్నది, ఆవిడ క్లెయిమ్ చేస్తుంది. కానీ దాంట్లో నిజాలు ఎంత అనేది బయట కొంతమంది చెప్తున్నది ఏంటంటే, లేదు సుకుమార్ గారు జానీ మాస్టర్ని పిలిచి మధ్యస్థం చేశారు, ఆవిడ క్లియర్ కట్గా చెప్పారు, ఆయన పెళ్ళైన పిల్లలు ఉన్నారు, ఎందుకు వదిలేసి నీ మాన నువ్వు పని చేసుకో, నీ కెరీర్ నువ్వు చూసుకో అని చెప్పి అన్నారు. బట్ అయినా కూడా జానీ మాస్టర్ నన్ను వేధించాడని చెప్పి మళ్ళీ ఈవిడ ఫిర్యాదు చేసి ఫైనల్గా కేసు. సో ఆమె ఒకే ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది ఎందుకండి సార్ మరి తను? అక్కడికి యాక్చువల్ ఇటువంటి విషయాల్లో ఎవరైనా కానీ ఫేస్ కనిపించుకున్న మీడియా వాళ్ళకి ఇట్లా చూపిస్తారు. బట్ కానీ ఆమె వితౌట్ మాస్క్ వచ్చేసి నేను చెప్పేస్తాను, నేను డేర్ అండ్ డాష్గా ఉంటా అని చెప్పేసి అంటుంది. సో ఆమె వెనక ఎవరో ఉన్నారని సో ఇలా అనుకుంటున్నారు. అదే ఎవరు లేకుండా నువ్వు జానీ మాస్టర్ బెయిల్ క్యాన్సిల్ చేయించడానికి సుప్రీంకోర్టు దాకా వెళ్తాను ఇలాంటివి, లేకపోతే ఇవన్నీ కూడా లైక్ ఎవరన్నా సరే నా జోలికి వస్తే నేను వాళ్ళ అంత చూస్తాను, ఇట్లాంటి మాటలు ఇవన్నీ ఏం మరి ఎవరన్నా ఉన్నారేమో అన్నట్టుగానే జనాలకి భ్రమింపజేస్తాను. అవునవును. యాక్చువల్లీ ఎప్పటి నుంచో ఆమెను టార్చర్ చేస్తే అప్పుడే తను పెట్టచ్చు కదా నన్ను ఇలా చేస్తున్నారు అని. సో సడన్గా ఇప్పుడు మళ్ళీ తర్వాత సరే అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆమె ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో కూడా ఆమె ఏం చెప్తుంది అంటే, నాకు తెలిసి ఏమనుకుంటున్నారు అంటే జనాలు, అంటే పబ్లిక్ టాక్ ఏంటంటే, సో ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ అతనికి ఏదో అవార్డు రాబోతుంది, ఏదో సంథింగ్ అని చెప్పేసి మళ్ళీ ఆమె ఇంటర్వ్యూ ఇచ్చిందని చెప్పేసి అనుకుంటున్నారు. నాకు అదే అనిపించింది. కానీ ఆవిడ చెప్పేది ఏంటంటే, నేను మహిళా ప్రపంచానికి నేను ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా నన్ను చూడండి, ఎవరన్నా సరే వర్క్ ప్లేస్లో ఇక నుంచి మిమ్మల్ని హెరాస్ చేస్తే నన్ను ఆదర్శంగా తీసుకోండి, మీరు కూడా నాలాగా ధైర్యంగా వెళ్ళి పాష్ కమిటీలోను పోలీస్ స్టేషన్లోను కంప్లైంట్ ఇవ్వండి, ఇప్పుడు నాకు జరిగినట్టే మీకు కూడా న్యాయం జరుగుతుంది, విచ్ ఈస్ గుడ్. అందరూ అమ్మాయిలు అలాగే ధైర్యంగా ఉండాలి, అన్న జరిగితే చెప్పాలి. కానీ అలాగే అమ్మాయిలే వెళ్ళి అమ్మాయిలే అవతల వాళ్ళని ప్రవోక్ చేసి అమ్మాయిలే ఫైనల్గా కేసు పెట్టి ఇదిగో వాడే నన్ను చేసి అని చెప్పి రివర్స్ చేసే డ్రామాలు కూడా మనం ఉంటాం, చాలా జరుగుతుంది. సో ఆ డౌట్లు ఎందుకు వస్తాయంటే, 4 ఏళ్ల పాటు ఇప్పుడు ఈవిడ సడన్గా హెరాస్మెంట్ చేశారు, కంప్లైంట్ ఇచ్చారంటే అది వేరే విషయం. బట్ దాంట్లో ప్రేమ ఏంటి, గిఫ్ట్లు ఏంటి, లిఫ్ట్లు ఏమిటి, తర్వాత నువ్వు లేకపోతే నేను బతకలేకపోవడం, నాకు కావాలనడం, లేకపోతే ఇంకే రకరకాల మాటలన్నీ ఉన్నాయి దాంట్లో. యాక్చువల్లీ ఒకప్పుడు ఆమె చెప్పింది పెళ్లి ప్రయత్నం కూడా చేశారు. సో ఇన్ని అయినాయి ఆవిడ తరపు నుంచి. ఇన్ని అయిన తర్వాత అది హెరాస్మెంట్ అని ఎవరన్నా అనుకుంటారు, లేకపోతే ఈవిడ సైడ్ నుంచి ఆయనకి హెరాస్మెంట్, ఆయన ఒప్పుకోకపోతే రివర్స్ హెరాస్మెంట్ అయింది. యాక్చువల్లీ ఒకప్పుడు ఆమె చెప్పింది, నాకు జానీ మాస్టర్ వల్ల ఇవన్నీ అవకాశాలు వచ్చాయి, జానీ మాస్టర్ లేకపోతే నేను లేను అని చెప్పేసి ఇన్ని చెప్పింది. సడన్గా ఇలా హెరాస్మెంట్ చేయడం అని చెప్పేసి కేసు పెట్టడం ఎంతవరకు న్యాయం అంటారు సార్ మరి? అంటే వాళ్ళ విచక్షణకే మనం వదిలేయాలి. బట్ న్యాయం అన్యాయం కాదు, కొన్నిసార్లు మనం పగ తీర్చుకోవాలి అనుకున్నప్పుడు మార్గాలు ఎత్తుకుంటాం. జనరల్గా మనం చూస్తుంటాం, ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కొన్నాళ్ళు కలిసి ఉంటారు, ఒక 4-5 ఏళ్ళు విడిపోవాలనుకున్నప్పుడు విడిపోతారు, పద్ధతిగా విడిపోయేవాళ్ళు కొంతమంది ఉంటారు. నీ దారి నువ్వు చూసుకొని అదే నేను చూసుకుంటాను, అలా కాదు కొంతమంది నీ నాశనం నేను చూస్తాను అని చెప్పి అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. మొహం మీద యాసిడ్ వస్తాను ఇట్లాంటి అనే మాటలు. సరే అది ఇమ్మచ్చు, అన్నవాళ్ళని చేస్తారని కూడా కాదు, బట్ ఏదో ఆ టైంకి అనుకుంటారు, తిట్టుకుంటారు, పోతారు. కానీ కొంతమంది మాత్రం లైక్ వాడి జీవితాన్ని ఎలాగైనా సరే నాశనం చేయాలి, ఇలా ఏంటి ఉన్ననాళ్ళు ఉండే 4-5 ఏళ్ళు కాపురం చేసి సడన్గా వచ్చి ఒక రోజున వీడిని రేప్ చేశాడంటే ఎవరు మాత్రం నమ్ముతారు? ఎవ్వరూ నమ్మలేరు. కానీ మన సెక్షన్లు అలా ఉన్నాయి. అంటే కోర్టు కూడా నమ్మకపోవచ్చు, కానీ పోలీసులు కేసులు నమోదు చేస్తారు. అవును సార్, మీరు కొన్ని ఇంటర్వ్యూస్లో ఆమెకు సంబంధించిన ఆడియో లీక్లు అయితే మాకు వినిపించారు కదా, సో మా కోసం ఏమైనా వినిపిస్తారా మరి ఇప్పుడు? హలో, ఏంటన్నా ఎక్కడున్నా ఇంత బిజీగా ఉన్నారు మీరు? చెప్పరా కొంచెం. అవునా, ఏం చెప్పాలి? ఏం చెప్పాలంటే మీరు ఎందుకు డ్రాప్ చేస్తావు, నాకు క్లారిటీ కావాలి ఫస్ట్. ఆ బండి నుంచి అమ్మాయిని డ్రాప్ చేస్తున్నారు, మీ బండి నుంచి నాకు ఫీల్ అవుతుంది కదా. అరే ఆయనకి ఏదో మైండ్ బాగాలేదు కాబట్టి అంటే
అంతే, నాకు కూడా మైండ్ బాగాలేదు, అందుకే వీడియో పెట్టాను. ఎందుకంటే నాకు ఏంటంటే ఆ వీడియో చూసి ఆయన కోప్పడతారు, నాకు అదే కావాలి. ఆ వీడియో చూసి ఆయన కోప్పడతారు, ఆయన మైండ్ డిస్టర్బ్ అవుతుంది, అందుకే పెట్టాను. కావాలని పెట్టాను. చెప్పండి, నేను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకున్నామని అక్కకి తెలిసిపోయింది. ఇప్పుడు అది ఇంకా ఏముంటది, ఏం లేదు కదా. ఇప్పుడు పెడుతున్నా అంటే దీనికి అర్థం ఏంటి అన్నట్టు అంటున్నా. అర్థం ఏంటంటే నాకు మెమోరీస్ ఉన్నాయి, మెమోరీస్ పెడతాను. ఫస్ట్ పెట్టి ఇప్పుడు ఎందుకు పెడతావు మెమోరీ? నా ఇష్టం, నా అకౌంట్. అంతేనా? అంతే మరి, నా ఇష్టం, నా అకౌంట్. నాకు మెమోరీ ఎలా అంటే, ఇది కొత్త ఇయర్, న్యూ ఇయర్ వచ్చింది కదా, ఆ రోజు చాలా గుర్తు వచ్చారు ఆయన. అంటే పాత మెమోరీస్ చూసాను, దొరికింది, పెడతాను ఎప్పుడెప్పుడు. లాస్ట్ ఇయర్ ఫస్ట్ నిన్న నాకు అది పిల్లి ఉంది కదా, పిల్లి ఇచ్చారు. సో జానీ మాస్టర్ చేసిన హెరాస్మెంట్లు ఏంటంటే ఇవిడికి రింగ్ ఇవ్వడము, పిల్లి ఇవ్వడము, ఓకే, చైన్ ఇవ్వడము, మెమరీస్ ఇవ్వడము, ఇవన్నీ ఆయన చేసిన హెరాస్మెంట్లు అని మనం చూడాలి. ఓకే, ఇవన్నీ. సో ఇప్పుడు ఆమె కావాలని అని చెప్పేసి అంటుంది. హెరాస్మెంట్కి పోక్సోలు పెట్టచ్చు అనమాట. ఓకే, బేసికలీ ఆవిడ చాలా క్లియర్ కట్గా చెప్తుంది కదా, ఆయన గుర్తొస్తారు, అవును, మన ఇద్దరం ప్రేమించుకున్నాము, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. ప్రేమించడం ఏంటి, రేపు ఏమిటి? అదే కదా. సో ప్రేమించినోడు పెళ్లి చేసుకున్నవాడు కానీ ఇలా హెరాస్మెంట్ ఎట్లా అనిపిస్తుంది? అదే అంటున్నాను, ప్రేమించినోడు మళ్ళీ రేప్ చేశాడని కేసు. సో అదొకటి. ఇంకా చాలా క్లియర్ కట్గా ఆయనకి కోపం తెప్పించాలి, ఆయన మానసిక వ్యధకి గురవ్వాలి అన్నట్టుగా ఆవిడ చెప్పడం చూస్తున్నాం. బేసికలీ ఆవిడే కోపం తెప్పించి, ఆవిడే ఏర్పించి, అవి రికార్డ్ చేసుకుని ఆయన ప్లాన్ ప్రకారం ఇరికిచ్చిందనే డౌట్ వస్తుంది. అవును. సో మరి ఇన్ని ఉన్నా కానీ మరి అనవసరంగా ఇట్లా పాపం జానీ మాస్టర్ని ఎందుకు ఇట్లా బ్లేమ్ చేస్తున్నారు ఏమో మరి అసలు. అదే అనిపిస్తుంది. అంటే ఆయనది ఇప్పుడు ఆయన మతం ప్రకారం ఆయనకు పెళ్లి చేసుకోవచ్చు అనే ఉద్దేశంలో ఆయన మేబీ ఒప్పుకొని ఉన్నా కూడా, బట్ వాళ్ళ ఆవిడైతే సఫర్ అవుతుంది కదా. అవును. సో వాళ్ళ వైఫ్ కూడా రీసెంట్గా అదే అప్పుడు కేసు పెట్టినప్పుడు తను కొట్టిందని చెప్పేసి అన్నారు, మరి సృష్టి వర్మని ఇలా కొట్టారు అని చెప్పేసి అని చెప్పింది తను. ఇప్పుడు ఒకవేళ నిజంగానే ఒక భర్తని ఎగేసుకొని పోతుంది, ఒకలాడొచ్చి అని చెప్పి అనుకుంటే ఏ భార్యకైనా కోపం వస్తుంది కదా, ఈజీగా వస్తుంది. సో ఈ ఇష్యూ అయిన తర్వాత జానీ మాస్టర్ని కలిసారా సార్? లేదు, జానీ మాస్టర్ ఇప్పటిదాకా ఎప్పుడు కలవలేదు. ఆయన అదే షూటింగ్లో ఎక్కడో ఉన్నారట, బెంగళూరులో ఎక్కడో ఉన్నారట. ఓకే, సో ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్.